ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభ స్థానంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్కడి నుంచి ఓ సంచలన అభ్యర్థి తెరపైకి వచ్చింది. వారణాసి నుంచి నిర్మోహి అఖారాకు చెందిన 47 ఏళ్ల ట్రాన్స్జెండర్ మహామండలేశ్వర్ హెమాంగి సఖి అఖిల భారత హిందూ మహాసభ టికెట్పై పోటీ చేశారని రాజీవ్ దీక్షిత్ వెల్లడించారు. ట్రాన్స్జెండర్ల హక్కుల అంశంపైకి ప్రభుత్వం, రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షించడానికి ఈ ఎన్నికల్లో మహామండలేశ్వర్ హెమాంగి పోటీ చేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రచారాన్ని ప్రారంభించడం మంచి విషయమే. అయితే ఆయన హిజ్రాల గురించి అస్సలు ఆలోచించడం లేదు. మా హిజ్రాలలో ఎక్కువ మంది భిక్షాటన చేస్తుంటారు. మా సంక్షేమం గురించి ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండదా అని హెమాంగి ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని తాను ఎన్నికల ప్రచారంలో ప్రజలకు తెలియజేస్తానని అంటున్నారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలలో హిజ్రాల కోసం కనీసం ఒక సీటు అయినా రిజర్వ్ చేయాలని హెమాంగి డిమాండ్ చేశారు. నేను మోడీజీని గౌరవిస్తాను, ఆయన చేసిన పనులను ఆరాధిస్తాను, కానీ నేను పోటీ చేయక తప్పదు. మా హిజ్రాల సమస్యలను అందరికీ చాటి చెప్పాల్సిన టైం ఇదే అని హెమాంగి తేల్చి చెప్తున్నారు. అసలు ఎవరి హెమాంగి సఖి, ఆమె వివరాలేంటో చూద్దాం. ట్రాన్స్జెండర్ మహామండలేశ్వర్ హెమాంగి సఖి గుజరాత్లోని బరోడాలో జన్మించారు. ముంబైలో పెరిగారు. శ్రీకృష్ణుడిపై భక్తితో హెమాంగి ఉత్తరప్రదేశ్లోని బృందావన్ నగరానికి చేరుకున్నారు. శ్రీకృష్ణుడిపై భక్తితో కథావాచక గీతాలను ఆలపిస్తుంటారు. వీటిని ఆలపించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ గా హెమాంగి రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రయాగ్రాజ్ లో కుంభమేళా 2019 సందర్భంగా హెమాంగికి ఆచార్య మహామండలేశ్వర్ గా పట్టాభిషేకం జరిగింది. 2019 ఫిబ్రవరి 4న అఖిల భారతీయ సాధు సమాజ్ ఆమెను భగవద్భూషణ్ మండలేశ్వర్ బిరుదుతో సత్కరించింది. ఆమెకు పశుపతి అఖారాకు చెందిన జగద్గురు పీఠాధీశ్వర్ గౌరీశంకర్ మహారాజ్ పట్టాభిషేకం చేశారు. ఆమె మన దేశంలోనే మొదటి కిన్నర్ మహామండలేశ్వర్ గా నిలిచారు.